హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. మీరందరూ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలని అయితే కోరుకుంటాను. నేను కూడా హెల్తీగా అయితే ఉన్నాను, హ్యాపీగా కూడా. ఇది వచ్చేసి వెడ్నెస్డే వ్లాగ్ అండి. వెడ్నెస్డే మనకి సంకష్టహర చతుర్థి ఉండే కదా, సో అందుకని ఇల్లు అయితే క్లీన్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఎవ్రీ సంకష్టకి అంటే మనకి మంత్లో వన్ టైం సంకష్టహర చతుర్థి వస్తుంది కదా, సో ఆ మంత్లో వచ్చినప్పుడు అమ్మ ఇల్లంతా క్లీన్ చేసేసి పూజా రూమ్ని క్లీన్ చేసుకొని, సో పూజ చేసుకోవడము, ఉపవాసం ఉండటము అమ్మకు అలవాటు అనమాట. సో అందుకని ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేస్తూ ఉన్నాము. మన చీకుగడ ఏంటో ఈరోజు కొంచెం తొందరగానే లేచేశాడు. ఇక ఇవైతే స్వీట్ కార్న్ నాన్న మొన్న తీసుకొచ్చారు. మేమైతే మార్కెట్‌కి వెళ్ళినప్పుడు నార్మల్ కార్న్ దొరికిండే అని చూపించాను గదా, సో ఇక అవైతే చాలా చిన్నగా అంటే చిన్నగా ఉన్నాయి సీడ్స్ అనేది. మేము చూసుకోలేదు. అంటే షాపింగ్ చేసే హడావిడిలో షాపింగ్ అంతా అయిపోయింది. కొంచెం టైర్డ్ అయిపోయాము. సో ఇక వీటిని ఓపెన్ అయితే చేసి తీసుకునేంతగా మాకు ఎందుకో అనిపించలేదు. అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉన్నందుకో ఏమో తెలీదు. ఇవైతే ఓపెన్ చేసి చూడలేదన్నమాట. సో బాగుంటాయిలే అనుకోని తీసుకొనైతే వచ్చేసాము. బట్ ఇంటికొచ్చిన తర్వాత చూస్తే సీడ్స్ అన్నీ చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో. అంటే చాలా లేత అంటే చాలా లేతవి. సో అందుకని ఇంకా వాటిని చూసి నాన్న మంచిగా తెచ్చినారులే అని చెప్పేసి సో స్వీట్ కార్న్ కనిపించాయంట. సో అందుకని ఒక 100 రూపీస్‌కి 6 8 ఇచ్చారంట. సో అందుకని ఇంక తీసుకొనైతే వచ్చారు. బాయిల్ చేసి ఇచ్చేయి పిల్లలకి ఫ్రెష్‌గా ఉన్నప్పుడే. నువ్వు లేదంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసి వారాలు అయినా బాయిల్ చేసి ఇవ్వవు అనైతే చెప్పాడనమాట. సో అందుకని ఇంకా ఎందుకు అనేసి మార్నింగే పెట్టేస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్ అంతా ప్రిపరేషన్ అయితే అయిపోయింది. సో ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ చపాతీ, టమాటో కర్రీ, అలాగే ఆఫ్టర్‌నూన్‌కి పప్పు కూడా చేసేసాము. సో అందుకని ఇంకా వీళ్ళకి స్కూల్‌కి కొన్ని వేసి పంపిద్దాంలే అని ఇంకా బాయిల్ అయితే చేద్దామని చేస్తూ ఉన్నాను. చూడండి మీరు పక్కలో చూస్తున్నారు కదా, సో ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నాను కదా, సో అదైతే నార్మల్ కార్న్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు తీసుకున్నది. సీడ్స్ అనేవి ఇంకా పాలు అంటే ఫుల్ వైట్‌లో ఉన్నాయన్నమాట. సో అందుకని ఒకటి మాత్రమే వేసుకున్నాను. నాకు స్వీట్ కార్న్ పెద్దగా నచ్చదు. తింటాను. బట్ నార్మల్ కార్న్ అంత ఇష్టమైతే అనిపించదన్నమాట. ఇంకా అమ్మ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకుంటూ ఉంది. సో ఫ్లవర్స్ అయితే ఉండలేదు. సో సాయంత్రం తీసుకొచ్చి పెడదాంలే అని ఇంకా హడావిడిగా ఇంకా 8 కల్లా వెళ్ళిపోతుంది షాప్ దగ్గరికి అమ్మ. సో అందుకని ఇంక పూజ అయితే అలా ఇంట్లో అయితే చేసుకుంటూ ఉంది అన్నమాట. సో మీన్‌వైల్ పిల్లలందరూ కూడా ఒక్కొక్కరే స్నానాలు చేస్తూ ఉన్నారు. తను పాప అయితే ఫ్రెష్ అప్ అయిపోయింది. బట్ మన చీకుగాడు ఇంకా అంటే లేచిన తర్వాత కొద్దిసేపు అలానే టీవీ చూస్తూ కూర్చుంటాడు. ఇంకా కమ్మల్లో డైపర్ చేంజ్ చేసేసి ఇంకా షార్ట్ అయితే వేశాడన్నమాట. సో అమ్మనైతే ఇంక షాప్ దగ్గరికి డ్రాప్ చేసి వచ్చేసారు. ఇంక వచ్చిన తర్వాత కమల్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి సో బ్రేక్‌ఫాస్ట్ తింటాము అంటే ఇంక నేను పెట్టిస్తూ ఉన్నాను. సో ఇక్కడ మా ఆయన అడుగుతున్నాడన్నమాట, "ఎన్ని చపాతీస్ పెడుతున్నావు నాకు" అని. నేను 2 అంటే నవ్వుతూ ఉన్నాడు. చాలా 2 అనేసి. సో ఇంకా టొమాటో కర్రీ అలాగే పప్పు కూడా ఆఫ్టర్‌నూన్ చేసేసాము. సో ఈరోజు కుకింగ్ అయితే పెద్దగా ఏం లేదన్నమాట. సో ఇంకా తను పాపకి అలాగే కమల్‌కి ఇద్దరికి కూడా ప్లేట్‌లో అయితే పెట్టి ఇచ్చేసాను. తినండి టైం అవుతుంది అనేసి. సో తను పాప అయితే ఇప్పుడు ఓన్‌గానే తింటుంది. సో ఇంతకు ముందులాగా ఇబ్బంది అయితే పెట్టట్లేదు. మన చీకు అయితే తినిపించాలి. వీడికి నేర్పించాలని అయితే ట్రై చేస్తున్నా. బట్ వినట్లేదు. ఇంకా కమల్ చీకుకి తినిపించుకుంటూ ఇంకా తను కూడా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసారు. ఇక పిల్లలకి స్నాక్స్ బాక్స్ ప్యాక్ చేద్దామని చేస్తూ ఉన్నా. ఇంకా స్వీట్ కార్న్ కూడా బాయిల్ అయిపోయిండే. ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసి వాటిని కూడా ఒక చిన్న బాక్సెస్‌లో అయితే వేశానన్నమాట. పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళారు. ఇంకా నేనైతే బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేసాను. సో వెళ్ళిన వెంటనే ఆకలిగా ఉండే. సో అందుకని సో మార్నింగ్ లేచిన వెంటనే ఒక బనానా కూడా తిన్నాను కదా, సో ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశాననమాట. ఈరోజు కొంచెం లేట్ అయింది. ఇంకా ఈరోజైతే ఈ కుషన్ కవర్స్ అలాగే సోఫా మీద కవర్స్ అన్నీ కూడా వాష్ చేయాలి. సో అమ్మ అయితే 1 వీక్‌గా చెప్తుంది క్లీన్ చేయవే అని. అంటే నేను చెప్పాను కదా, ట్యూస్డేస్ ఫ్రైడేస్ నాకు పెద్దగా నచ్చదు వాష్ చేయడము క్లీన్ చేయడము అవన్నీ. సో అలా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చాను. ఇంక ఈరోజు వెడ్నెస్డే కదా, సో అందుకని సో ఫస్ట్ ఈరోజు సోఫా అయితే ఫస్ట్ కవర్స్ అయితే క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నా. చూడాలి దాన్ని ఏమైనా చేయాలనేసి.
ఈ సోఫా సెట్ తీసుకొని ఒక 2.8-3 ఇయర్స్ అలా అవుతుందన్నమాట. సో, ఒక 4, 5 మంత్స్‌కి ఒకసారి అలా వాష్ చేస్తూ ఉంటాను. అంటే వైట్ ఎక్కువగా ఉన్నాయి కదా! మనకి కుషన్స్ అనేది. సో, వాష్ చేయకపోతే చాలా గలీజ్‌గా అయితే కనిపిస్తాయన్నమాట. సో, అందుకని ఒక 4-5 మంత్స్‌కి వన్స్ అయితే రిమూవ్ చేసి వాష్ చేస్తూ ఉంటాను. బట్ ఎప్పుడూ ఇంతకుముందు అలా అనిపించలేదు. బట్ ఇప్పుడైతే అది తీస్తూ ఉంటే ఆ బ్లాక్ కలర్ క్లాత్ లాగా కనిపిస్తుంది గదా! సో, ఎక్కడ పట్టుకుంటే అక్కడ చినిగిపోతూ ఉంది. షాక్ అయిపోయిందన్నమాట. ఎందుకిలా అవుతుందో అర్థం కాలేదు. చాలా అంటే కొంచెం ఫీల్ అయింది. తీసుకొని ఒక 3 ఇయర్స్‌కే ఇలా అయిపోయాయి కదా! అనేసి. సో, అలా అంటే టిష్యూ పేపర్ లాగా అయిపోయాయి బ్లాక్ కలర్ క్లాత్. మనం టిష్యూ పేపర్‌ని కొంచెం గట్టిగా పట్టుకొని లాగితే ఎలా చినిగిపోతుందో అలా అయితే లోపలి క్లాత్ అంతా కూడా చినిగిపోతూ ఉంది. సో, ఇంక వాటినన్నీ రిమూవ్ చేసేసి మషిన్‌లోకైతే వేశాను. వాషింగ్ మెషిన్‌లోకే. ఇక కింద డ్రై చేద్దాము అంటే తొందరగా డ్రై అవ్వవు కదా! వెదర్ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్క రోజు మంచిగా ఎండ ఉంటుంది. లేదంటే చాలా క్లౌడీగా అయితే ఉంటుందన్నమాట. సో, అందుకని ఇంకా సేఫర్ సైడ్‌కి టెర్రస్ మీద వేస్తే బెటర్ గదా! తొందరగా డ్రై అయిపోతాయని టెర్రస్ మీదకైతే వచ్చాను. ఇంకా అంతలోపే మన పైన పోర్షన్‌లో అయితే ఉంటారన్నమాట వీళ్ళు. సో, వాళ్ళ పాపకి కొంచెం హెల్త్ అయితే అప్‌సెట్ అయిందంట. సో, డాక్టర్‌కి చూపించినా కూడా తగ్గట్లేదు. సో, మీరు చీకుకి, తనుకి బాలేకుంటే ఎక్కడ చూపిస్తారు అనేసి సో, నాతో హాస్పిటల్ నంబర్ ఉంటే ఇంక తను హాస్పిటల్ నంబర్ అయితే తీసుకుందన్నమాట. సో, ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసేసి సేపు రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. వీళ్ళొచ్చే లోపల కొంచెం ఏమైనా చేద్దామని ఇంకా బ్రెడ్ ఉండే ఇంట్లో. సో, అందుకని రోస్ట్ ఏమన్నా చేద్దామనేసి ఇంకా దాన్ని తీసుకున్నాను. ఇంకా నార్మల్‌గా రోస్ట్ చేసి ఇవ్వడం కన్నా కొంచెం ఏదైనా వెరైటీగా ట్రై చేద్దామని గార్లిక్ రోస్ట్ అయితే చేద్దామనైతే అనుకున్నాననమాట. సో, అందుకని ఇక్కడ ఒక 5 క్లోవ్స్ ఆఫ్ గార్లిక్ అయితే తీసుకున్నాను. సో, వీటిని మనం తురుముకున్నా పర్లేదు. అంటే చిన్నది ఏమైనా తురుముకోవడానికి ఉంటే అలా చేసుకున్నా బాగుంటుంది. బట్ నా దగ్గరైతే చిన్నగా తురుముకోవడానికి లేదు కాబట్టి సో, మంచిగా అలా పేస్ట్ లాగా చేసేసుకున్నాననమాట. ఇంక ఇదైతే బటరు. కొంచెం అది ఇలా అంటే స్మూత్ కన్సిస్టెన్సీ ఉంటే మనకి మిక్స్చర్ అన్నీ యాడ్ అవుతాయి గదా! సో, అందుకని అలా కొంచెం హాట్ అయితే చేశానన్నమాట. సో, వెన్న అయితే కరిగిపోయింది. ఇంకా దాంట్లోకి కొంచెం పేస్ట్ చేసుకున్నాం కదా! గార్లిక్ దాన్ని అలాగే ఆరెగానో, అలాగే చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం కొరియండర్ లీవ్స్‌ని అయితే చిన్నగా కట్ చేసేసుకొని వేసి మిక్స్ అయితే చేసేసాను. ఇంకా అంతలోపు స్కూల్‌కి టైం అవుతుంది అంటే ఇంకా దీన్ని రెడీ చేసి పెట్టేసుకొని ఇంకా వాళ్ళని స్కూల్ నుంచి పిలుచుకొద్దామని వెళ్ళాను. ఇంకొచ్చిన వెంటనే నేను ఆ లంచ్ బ్యాగ్స్ క్లీన్ చేసే లోపే వాడు పెంట పెంట చేసేసాడన్నమాట. ఇంకా చూడండి ఎలా చేస్తున్నాడో. అంటే డ్రెస్ చేంజ్ చేయాలంట. ఈ మధ్య చాలా చేస్తున్నాడు అతి. సో, డ్రెసెస్ ఇలాంటి వాటిలో ఎక్కువగా ఇంతకు ముందైతే చేసేవాడు కాదు. బట్ ఇప్పుడు మాత్రం నాకు ఇదే డ్రెస్ కావాలి, ఈ టీ షర్టే కావాలి అని అయితే అల్లరి చేస్తాడన్నమాట. వాళ్ళకి చెప్పు వాళ్ళకి ఏం కావాలి నీకు. ఇది వద్దా ఏం కావాలి. రీసెంట్‌గా ఈ మధ్య అయితే చాలా ఎక్కువ చేస్తున్నాడు. మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు కూడా అంతే. నాకు ఈ డ్రెస్ నచ్చలేదు, బాలేదు. సో, ఎక్కువగా ఇదే వేస్తున్నావు నాకు అనైతే చెప్తాడన్నమాట. సో, అలా డ్రెస్ అయితే చేంజ్ చేశాను. ఇక డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత మిక్చర్ అంతా రెడీ చేసుకోంటి కదా! సో, అందుకని ఇంకా ఇక్కడ చీజ్ వేస్తే బాగుంటుందనిపించి ఇంకా చిన్న స్లైసెస్ లాగా మనకు రెడీమేడ్ వస్తాయి కదా! అదైతే ఇంకా బాగుండేది. బట్ నాతో ఇది పిజ్జాకని తీసుకుంటాను కదా నేను ఎక్కువగా. సో, అందుకని నాతో ఇలా ఉండే. ఇంక దాన్ని స్లైసెస్ లాగా కట్ చేసి ఇంకా బ్రెడ్ మధ్యలోకైతే పెట్టానన్నమాట. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేశాను. కొంచెం కారంగా ఉండడానికి. ఇంకా వేరే ఏమి ఎక్కువగా యాడ్ చేయలేదు కదా! సో, పాన్ హీట్ అయిన తర్వాత ఇంకా ఒక సైడ్ అయితే వేసుకున్నాం కదా! సో, ఆ సైడ్ అయితే వేసుకొని ఇంకా పైన సైడ్ అయితే మిక్స్చర్‌ని మళ్ళీ యాడ్ చేసుకొని 2 సైడ్స్ కూడా మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. అంటే నేను చీజ్‌ని కొంచెం థిక్‌గా అయితే కట్ చేసుకున్నాను కదా! స్లైసెస్ అనేది. సో, రోస్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందనమాట. సో, బ్రెడ్ అయితే ఈజీగా రోస్ట్ అయిపోతుంది. బట్ చీజ్ అనేది కొంచెం మెల్ట్ అవ్వడానికి టైం అయితే తీసుకుంది. మేబీ స్లైసెస్ ఉన్నది తీసుకుంటే తొందరగా అయితే అయిపోతుందనమాట. సో, ఇలా చీజ్ అయితే మంచిగా అతుక్కుపోయింది. అంటే 2 బ్రెడ్ పీసెస్‌ని కూడా మంచిగా సో, ఒక గమ్ వేసి అతికినట్టయితే ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే బాగున్నాయి. అంటే నార్మల్ బ్రెడ్ రోస్ట్ తినడం కన్నా ఇలా అయితే చాలా టేస్టీగా బాగుందన్నమాట. సో, ఇద్దరు కూడా మంచిగా ఎంజాయ్ అయితే చేశారు పిల్లలిద్దరికీ కూడా. సో, ఇలా నాకు వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఇలా ఏదైనా చేసి పెట్టడము, వాళ్ళు హ్యాపీగా తీసుకొని తింటారు కదా! సో, వాళ్ళలా ఇష్టంగా తింటే మాత్రం హ్యాపీగా అనిపిస్తుంది లోపల నుంచి. సో, ఇంకా ముగ్గురం కూడా తిన్నాము. చీజ్ అనేది మంచిగా మెల్ట్ అయిపోయింది.
అయిపోయింది. చూడండి తను పాప తింటూ ఉంటే ఎంత బాగా వస్తుందో కదా! పిజ్జా తిన్నప్పుడు ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట. ఇంకా వాటినైతే తీసుకొచ్చేసాననమాట. కుషన్ కవర్స్ అన్నీ వేశాను గదా! సో, అలాగే నేను కొంచెం బెడ్‌రూమ్‌లో మన చీకుగాడు ఒకరోజు అంటే వాష్ చేసి వేసిన తర్వాత వాడెందుకో ఒకసారి యూరినేట్ చేసుకోండే. సో, అందుకని ఇంకా బెడ్‌షీట్ కూడా వేసింటి. చీకుగాడు అంటే బెడ్ మీద యూజ్ చేసే బెడ్‌షీటు. సో, అలాగే ఇంకా పిల్లో కవర్స్ కూడా లాస్ట్ టైం వేసిండలేదు కదా! ఇంకా వాటిని కూడా వేశానన్నమాట. సో, ఇలా నేను దాంట్లోకి పెడుతూ ఉంటే ఇద్దరు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. మన చీకుగాడు తీసుకొచ్చి ఇవ్వడము, ఇంకా తను పాప దాంట్లోకి పెడుతూ ఉంటే పుష్ చేయడము. సో, మంచిగా ఇలాంటి వాటికైతే హెల్ప్ చేస్తారన్నమాట. సో, ఇలా ఉండాలి మన చీకుగాడికి ఎప్పుడు కూడా. ఇల్లంతా ఇలా ఉంటే హ్యాపీగా ఉంటాడు. చూడండి ఇస్తున్నాడు వాడు. అంటే వేరే వాటివి కూడా పీకి పీకి ఇస్తున్నాడన్నమాట. తీసుకో మమ్మీ పెట్టే దాంట్లోకి పెట్టే, దీంట్లోకి పెట్టే అనేసి. అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాను. ఇలా ఉన్నాయి మమ్మీ కుషన్స్ అన్నీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. బ్లాక్‌దయితే అంతా పోయింది అని చెప్పాను. సో, అందుకని అమ్మ చూద్దాము ఈ సండే అయితే ఇంక మాకు ఇక్కడ జాతర అన్నమ్మ జాతరే ఉంది అని చెప్పాను గదా! సో, వీలైతే చేద్దాము. లేదంటే సండే అంటే వీలైతే ఏదైనా క్లాత్ తీసుకొని సండే స్టిచ్ చేస్తాను. లేదంటే చూద్దామనైతే చెప్పిందన్నమాట. ఇంకిక్కడ మన చీకుగాడు చూడండి. ఇంకా తర్వాత మమ్మీ వీడియో తీయమని అని తీపిస్తున్నాడు నాతో. అవునన్నా తిన్నాడు కదా! ఫుల్ ఎనర్జీ వచ్చినట్టుంది. సో, అందుకే కబోర్డ్‌లో ఉన్న యోగా మ్యాట్ తీసుకొని నేను యోగాసనాలు చేస్తాను. నువ్వు వీడియో తీ మమ్మీ అని అయితే సో, చెప్పాడు. ఇంకా మన తను పాప కూడా 1, 2 అలా చూపించిందన్నమాట. సో, ఈవినింగ్ అంతా కొంచెం దుమ్మయితే దులిపేశాను. ఇంకా కుషన్స్ అన్నీ వేసేసాం గదా! సో, అవైతే పక్కన పెట్టేసి ఫస్ట్ దీని మీద ఉన్న దుమ్మంతా దులుపుకుంటూ ఉన్నాను. ఇంకా దుమ్ము దులుపుకున్న తర్వాత సర్దేసుకుంటే సరిపోతుంది కదా అని. సో, సోఫా అంతా కూడా రెడీ చేసేసాను. ఎంతసేపు పట్టింది అసలు. అంటే నార్మల్‌గా బ్లాక్ కలర్ కవర్ ఉన్నప్పుడు అంత కష్టం అనిపించేది కాదు. బట్ ఇప్పుడు దొరికి పెట్టాం కదా! సో, అందుకని ఎక్కువ సేపు అయితే పట్టిందనమాట. సో, సోఫాలన్నీ కూడా రెడీ అయితే చేసేసాను. ఇక క్లీనింగ్ అంతా చేసేసి పూజ కూడా చేసేసుకున్నాము. ఇప్పుడైతే కుకింగ్ చేయాలి. సో, 500 మెంబర్స్ అయిపోయారు కదా మన ఛానల్‌లో. చిన్నగా కొంచెం స్వీట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సండేనే ఇంకా అన్నమ్మ ఉంది. సో, ఇంట్లో స్వీట్ అయితే చేస్తాం కదా! సో, అందుకే లైట్‌గా చేసుకుందామని చేస్తూ ఉన్నాను. సో, ఏదో కొంచెం హ్యాపీగా అనిపించింది. సో, కొంచెం అంటే స్లోగా గ్రోత్ అయితే ఉంది కదా అని హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంది. సో, కొంచెం అలా బెల్లం అన్నం చేసుకుందామనేసి రెడీ అయితే చేసుకుంటున్నా. మేబీ నేను కొంచెం వెరైటీగా చేస్తానేమో విచిత్రంగా. సో, ఇది కొందరికి ఇష్టం అవ్వచ్చు. అంటే సెపరేట్‌గా అయితే చేసుకుంటారు కదా! సో, ఫస్టు రైస్‌ని బాయిల్ చేసేసి తర్వాత అలా నేనైతే అంతా మిక్స్చర్‌ని యాడ్ చేసేసి సో, కుక్కర్‌లో వేసేసి ఒక 5 విజిల్స్ అలా అయితే రానిస్తానన్నమాట. ఇంకా తను పాప డాన్స్ క్లాస్‌కైతే వెళ్ళి వచ్చేసి ఇంకా హోంవర్క్ ఉంటే సో, ఇంట్రెస్ట్‌గా చేసుకుంటుంది. పెద్దగా డిస్టర్బ్ అయితే చేయదు. అంటే తన వర్క్ తనే చేసుకుంటుంది. ఏవో కొన్ని తెలియనప్పుడు మాత్రమే మమ్మీ రా మమ్మీ నా పక్కలో కూర్చో కొద్దిసేపు అనేసి ఏం తెలీదో వాటిని చెప్పించుకుంటుందన్నమాట. సో, లేకపోతే ఇంకా తనకు తెలిసిన వాటివైతే తనే చేసుకుంటూ ఉంటుంది. నైట్ కుకింగ్ కూడా పెద్దగా ఏం లేదండి. పప్పు అయితే ఉంది కదా! కొంచెం రైస్ అయితే పెట్టుకున్నాము. ఇంకా చపాతీస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇక అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. కమలైతే ఇంకా రాలేదు. మన చీకుగాడేమో ఇంకా నాన్న వచ్చాడు అంటే ఫోన్ పట్టుకొని ఇద్దరు షార్ట్స్, వీడియోస్ చూస్తూనే ఉంటారన్నమాట. సో, అందుకని ఇంక నేను వేడివేడిగా పరమాన్నం అదే బెల్లమన్నం అయితే చేశాను కదా! ఇంక దాన్ని తీసుకొచ్చి తినిపిచ్చేస్తే తొందరగా చీకుగాడు తిని పనిపెట్టొచ్చని సో, వాడికైతే ఇంకా ప్లేట్‌లోకైతే తీసుకొచ్చేసానన్నమాట. ఇంక తిన్నాము. సో, అంతేనండి ఈ వ్లాగ్. వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో, చూస్తున్నారు గానీ అసలు లైక్ చేయట్లేదు. లైక్ చేయండబ్బా! మీరు లైక్ చేయడం వల్ల నాకు హెల్ప్ అవుతుంది. సో, చూసిన వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. వ్లాగ్‌ని ఇక్కడి వరకు చూసిన వాళ్ళకి. సో, కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌లో చాలా వ్లాగ్స్ ఉన్నాయి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.